మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. నమస్కారం సార్, నా పేరు విజయ్ కుమార్. నేను సిద్దిపేట నుంచి వచ్చాను. పొద్దున్న లేచి బస్సుకు వచ్చాను సిద్దిపేట నుండి. కానీ ఈ గత 10 సంవత్సరాల్లో నేను ఎప్పుడూ ఇక్కడికి రాలేకపోయాను. నాకున్న సమస్యని ఇక్కడికి వచ్చి చెప్పుకునే స్వేచ్ఛ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఇక్కడికి వచ్చినందుకు మాత్రం నేను సెకండ్ టైం ఇక్కడికి రావడం. నా ఎస్సీ కార్పొరేషన్ 2020-21 దరఖాస్తు పెట్టుకున్నాను. ఇంతవరకు అసలు ఎప్పుడు నా దరఖాస్తు స్టేటస్ ఏంది, శాంక్షన్ అవుతుందా అవ్వదా అని చాలా రోజులు కష్టపడ్డాను. ఎన్నోసార్లు బస్సు ఎక్కి దిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి మా ఊరు వాళ్ళకి సిద్దిపేట నుంచి ఎక్కడెక్కడో బస్సులు ఎక్కి ఇక్కడ మాకు లోకల్ ఏమో తెలియదు. ఇక్కడ వ్యవస్థ ఎట్లుంటుందో, ఇక్కడ ఆటోలు ఎక్కినా ఏదెక్కినా మాకేమో తెలియదు. ఆటో ఎక్కి ఫస్ట్ టైం ఇంతకుముందు కూడా వచ్చినాం. ఇక్కడికి వచ్చాము, చాలా పాజిటివ్గా స్పందించారు. ప్రాబ్లం ఏందో రెక్టిఫై చేసుకున్నారు. రెక్టిఫై చేసి అక్కడికి వెళ్ళింది. మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చాము. ఎందుకంటే వేరే వాళ్ళు నా ప్రాబ్లం కొద్దిగా లిటిల్ బిట్ సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్కి వచ్చింది. కానీ మా మిత్రుడు కూడా సేమ్ ప్రాబ్లం నా అలానే ఉంది. ఆయనకి ఇప్పుడే నేను ఎంబడి తీసుకొచ్చినా సేమ్ ప్రాబ్లం అక్కడే ఇచ్చినా సేమ్ ప్రాబ్లం మా ఇద్దరిది. 2021 ఎస్సీ కార్పొరేషన్ అప్లై చేసినాం. ఇంతవరకు కనీసం శాంక్షన్ కానీ లేకపోతే ముందుకు మేము ఎట్లయితే 2020-21లో మండల ఆఫీస్లో దరఖాస్తు చేసుకున్నామో టిల్ నౌ 2024 వరకు అదే స్టేటస్లో ఉంది. ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుండి 8-9 నెలల నుంచి ఏదో దరఖాస్తు చేయడం వల్ల మాకు చెక్ నెంబర్ కూడా కొంచెం ప్రొసీడింగ్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు తొందరలో చెక్ నెంబర్ కూడా రాబోతుంది మాకు అందరికి. మొదటిసారి నేను రెండోసారి ఈ అబ్బాయి రావడం ఫస్ట్ టైం. ఈ ప్రభుత్వం వచ్చినాకనే అసలు ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు చాలా పాజిటివ్గా స్పందించారు. నా ప్రాబ్లం లిటిల్ బిట్ కొంచెం సాల్వ్ అవుతుంది. సేమ్ నా ప్రాబ్లం అన్న మరి ఇట్లా తమ్ముడు ఇట్లా అవుతుంది, అక్కడికి వెళ్తే అవుతాండి అన్న, మరి నాకు తెలియదు, మేము సిద్దిపేట ఊరోళ్ళం, మాకు ఇక్కడ ఎక్కువ తెలియదు. మళ్ళీ అన్న రా అంటే తోడుండి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడికి వస్తే చాలా లోపల చాలా పాజిటివ్గా స్పందించారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. కేసీఆర్ బిందెలు పెట్టిండు, కుండలు ఎత్తుకపోయిండు, బిందెలు ఎత్తుకపోయిండు, ఏమి లేవు. ప్రభుత్వం దగ్గర చేద్దామన్నా బడ్జెట్ లేవు. నాలాంటి వాళ్ళకి సాయం చేద్దామన్నా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఇక ప్రభుత్వం మరి అది అప్పులా మరి ఏం చేస్తారో తెలియదు. కానీ మాకైతే కొంచెం సాయం ఆర్థికంగా సాయం చేయాల్సిందిగా చదువుకున్నాం. మేము పిహెచ్డి స్కాలర్నే. నేను ఫస్ట్ ఇయర్ బిఎల్ఎస్ అయిపోయింది, ఎంఎల్ఎస్ అయిపోయింది, బీపీఎడ్ అయిపోయింది. ఏం చేద్దాం, పరిస్థితులు బాగాలేవు. కార్పొరేషన్ నమ్ముకోవాల్సి వచ్చింది. ఏమైనా డబ్బులు వస్తే ఏదైనా బిజినెస్ ఐడియాలు చాలా ఉన్నాయి, చేద్దామని ఆలోచిస్తూనే ఉన్నాం. నేను సెకండ్ టైం రావడం, ఈయన ఫస్ట్ టైం రావడం. అసలు ఆయనకి ఏం తెలియదు. నేనే లోపలికి అప్లికేషన్ నేనే రాసిన, లోపల కూడా నేనే ఇచ్చిన అప్లికేషన్. కానీ లోపల మాత్రం వాళ్ళు చాలా స్మూత్గా స్పందించారు. కానీ ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వంది, ఇది సెకండ్ టైం రావడం, ఫస్ట్ టైం అప్లై చేసిన మరి ఎందుకో తెలియదు. కానీ కొంచెం మరి అధికారుల ఇంకెవరైనా పాత ప్రభుత్వానికి ఎవరైనా తొత్తు పడికే వాళ్ళు ఉన్నారా తెలియదు ఇంకా మాకు. అది సార్ హామీ ఇచ్చారు. మాకు కాన్ఫిడెన్స్ ఎందుకో నాలో ఎంత డల్గా వచ్చిందో అంత కాన్ఫిడెన్స్తో బయటికి వెళ్తున్నా. ఏదో కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ చేశారు నాలో. సరే అది ప్రాబ్లం అవుతుందా అవ్వదా దేవుడికి తెలుసు, కానీ కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ చేశారు. అవుతుందని చాలా పాజిటివ్గా స్పందించారు లోపల. అది సార్. సార్ నాకైతే సరే ఈ 8-9 నెలల నుంచి సార్ నాట్ బ్యాడ్ సార్. మరి ఆ ప్రభుత్వం అంతా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదు, నేను ఒక ఎడ్యుకేటెడ్ని. నాకు ఏ ప్రభుత్వం కాదు సార్, నాకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, పెన్ను చాలా ఇంపార్టెంట్ సార్. నేను ఆ చదువే ఇంపార్టెంట్, చదువునే నమ్ముకున్నా. కానీ ఎంతో కొంత పర్లేదు సార్ ఆ ప్రభుత్వం కన్నా. సరే ఈ 9 నెలలు ఏదో మిరాకీలు ఏదో పెద్ద ఒకటేసారి ఆకాశాన్ని భూమిని కిందికి తెచ్చి ఆకాశాన్ని ఇది కాదు సార్, ఎంతో కొంత పర్లేదు అని నా పర్సనల్ ఒపీనియన్ అనిపించింది. అది సార్.